మీలో 50 వయసు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి రండి మేడం. నమస్తే. మీ పేరు? వయసు ఎంత? వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? మీరు ఎప్పుడైనా రోజు మొత్తం మీద ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారో లెక్క పెట్టారా? ఒకసారి ఈరోజు మనం మీ ఆహారం నుంచి మీకు ఎంత ప్రోటీన్ అందుతున్నది లెక్క పెడదామా? ఓకే. రోజు మొత్తం ఏం తింటున్నారు? ఒకసారి మార్నింగ్ నిద్రలేసింది ఏం తింటున్నారు? టీ, కాఫీ, డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు? బ్రేక్ఫాస్ట్ దాంతోపాటు ఓకే. తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తా. ఈ లోపల మధ్యలో అరటిపండు కానీ పండు ఒక తింటాను. ఓకే. తర్వాత లంచ్ చేస్తాను సార్. ఏం తింటారు? అంటే మామూలుగా పప్పు, కూర, పెరుగు. ఓకే. ఎంత తింటారు? పప్పు ఒక కప్పు తింటారు. పెరుగు ఎంత తింటారు? పెరుగు పెద్ద కప్పు. ఓకే. నెక్స్ట్ మధ్యాహ్నం ఏమి తినను సార్. సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తే పండు తప్ప ఇంకేం తింటారు? డిన్నర్ రాత్రి 7:30 కల్లా అయిపోతుంది సార్. ఏం తింటారు? ఏదైనా 2 ఐటమ్స్, పెరుగు ప్లస్ రసం కానీ సాంబార్ కానీ. పెరుగు అంటే టిఫినా లేదంటే అన్నమా? అన్నమే తింటారు. ఓకే. తర్వాత నైట్ అన్న పండు ఇష్టమైతే తింటాను, లేకపోతే లేదు. ఓకే. ఇదే కదా రోజు మొత్తం మీరు తీసుకున్న ఆహారం. ఇప్పుడు మీకు 55 వయసు అంతే కదండి. ఇప్పుడు జనరల్గా ఈ వయసులో మీకు రోజుకి 60 నుంచి 70 గ్రాముల ప్రోటీన్ కావాలి, కంపల్సరీ మీట్ అవ్వాలి మనం. ఇప్పుడు రోజు మొత్తం మీద మీ ఆహారం నుంచి ఎంత ప్రోటీన్ మీకు అంటుంది మీరు అనుకుంటున్నారో గెస్ చేయండి. అటు ఇటుగా మీరు